ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూన్ 29. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఒక ధనవంతుడు ఒక భవనమును నిర్మించెను. మధ్య గదికి ఎత్తైన అందమైన లోపలి కప్పు అంటే లోకప్పు కలదు. బంగారము, వెండి, విలువైన రాళ్లతో నిపుణత గల శిల్పకారులు దానిని అలంకరించుటకు నిర్ణయించబడిరి. అతడు పని ముగించబడిన తర్వాత ఆ అందమైన లోకప్పును వచ్చి చూడమని తన స్నేహితులను ఆహ్వానించెను. నిజమునకు అది మిక్కిలి అందమైనది, కానీ అది చాలా ఎత్తుగా నుండుటచే వారు స్పష్టముగా చూడలేకపోయిరి. వారు వెనుకకు ఎంత వంగి చూచినను స్పష్టముగా చూడలేకపోయిరి. అప్పుడు అతడు పెద్ద అద్దమును తెచ్చి దానిని ఎత్తైన బల్ల మీద నుంచి, మీరు వెనుకకు వంగవద్దు, ఈ అద్దములో చూడుడి అని చెప్పెను. ఆ అద్దములో ఆ లోకపు యొక్క అందమంతయు ప్రతిబింబించెను. దూతలు, పర్వతములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల ద్వారా బయలుపరచబడని దేవుని కృప, ఆయన మహిమ, సౌందర్యం, ఔన్నత్యము మన ద్వారా ప్రతిబింబించవలెననేది దేవుని చిత్తమైనది. ఆ ఉద్దేశముతోనే మనము ప్రభువు చేత కొనబడితిమి. ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లు మనము జీవించవలెను. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కానీ విశ్వాసులు తమ వస్త్రధారణలో, పద్ధతులలో అవిశ్వాసులను అనుకరించుచున్నారు. అనేక మంది యవనస్తులు స్త్రీల వలె పొడవైన వెంట్రుకలు కలిగిందురు. ఆ విధముగా నున్న ఎడల చాలా అందముగా నుందుమని వారు తలంచుదురు. కానీ వారు ఎంత అందవిహీనముగా కనబడుదురో వారు ఎరగరు. చాలామంది స్త్రీ పురుషులు సినిమా నటులు, నటీమణులను అనుకరించుదురు. చాలామంది యవన కన్యకలు దేవుడు లేని అన్య స్త్రీలను అనుకరించి అర్ధనగ్నముగా కనబడుదురు. అటువంటి విశ్వాసులు ఆత్మీయముగా నిస్సారముగా నిష్ఫలముగా నుందురు. యేసుక్రీస్తు ప్రభువులో గల పరసంబంధమైన పిలుపును గూర్చిన గ్రహింపును వారు కలిగి ఉండలేకున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. మన మాటల విషయంలో కూడా జాగ్రత్త వహించవలెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. మనము అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. కొంతమంది విశ్వాసులు అనేక అబద్ధములాడెదరు. ఎవరైనను మనలను భోజనము చేయమని అడిగిన ఎడల ఇప్పుడే తింటిమి అని అందురు. వారు బలవంతం చేసిన ఎడల మనము పళ్ళెము నిండా తిందుము. మనము అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. అలవాట్లు, మాటలు, వస్త్రధారణ, మర్యాద, పద్ధతులు అన్నిటిలో మనము దేవుని మహిమపరచవలెను. అందుచేతనే ఇశ్రాయేలీలు తమ బట్టల అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలెను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 37-41 వచనం వరకు. తాము దేవుడు ఏర్పరచుకొనిన ప్రజలనియు వారు తక్కిన వారి కంటే ప్రత్యేకముగా ఉండవలెననియు చూపించుట కొరకే అట్టి వస్త్రములు ధరించవలెను. విశ్వాసులు కూడా ఇతరుల కంటే ప్రత్యేక జీవితము జీవించవలెను. అప్పుడే వారు దేవుని వాక్యం యొక్క సంపూర్ణ అర్థమును ఎరిగి ఉండగలరు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమునకు సమీపించిన తర్వాత ఆ దేశములో నివసించు అన్యులను ఏ విధమునను అనుకరించరాదని ఆజ్ఞాపించబడిరి. వారు పచ్చని చెట్లన్నిటి క్రిందనున్న దేవతల ప్రతిమలను పూర్తిగా నాశనము చేయవలెను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని వాక్యము చేత ప్రతి అడుగున సంపూర్ణముగా నడిపించబడవలెను. కానీ అన్యజనులను ఏమాత్రం అనుకరించరాదు. కనాను దేశ ప్రజల అలవాట్లు, ఆచారముల చొప్పున వారు నడిపించబడకూడదు. లేని ఎడల వారు అన్ని దేవతలకు మొక్కుటకు శోధించబడెదరు. ప్రస్తుతము క్రైస్తవులలో కూడా అదే జరుగుచున్నది. వారు జన్మదిన వేడుకలు, వివాహములు,
సమాధి కార్యక్రమములు, మరణ వార్షికోత్సవములలో అన్యులనే అనుకరించుచున్నారు. దానికి ఫలితముగా వారు ఆత్మీయముగా గుడ్డివారగుదురు. అందువలననే పూర్తిగా ప్రత్యేకమైన జీవితము జీవించవలెననియు లోకస్తులను అనుకరించకూడదనియు స్పష్టముగా మనకు చెప్పబడినది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనములు. అన్యుల అలవాట్ల చేత మోసగించబడకూడదు. నీవు వారి పద్ధతులను అనుసరించిన ఎడల నీవు కూడా గుడ్డివాడవగుదువు, ఆత్మీయముగా పూర్తిగా గుడ్డివాడవగుదువు. మనము సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద నుండి ఆయన వాక్యమునకు విధేయత చూపవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.